వెల్కమ్ టు ఫ్యాక్టిజం. ఈరోజు నేను మీ ముందుకి హ్యాపీనెస్ స్ప్రెడ్ చేయడానికి కాదు, హెల్త్ టిప్స్ చెప్పడానికి కాదు, అసలు విషయం చెప్పాలంటే భవిష్యత్తులో మీరు బ్రతుకుతారా అని తెలుసుకోవటానికే. ఆందోళన పడకండి, ఎక్కువ బ్రతకరని నేనే చెప్పేస్తా, కానీ అసలు కారణం ఇప్పుడే చెప్పను. ఎవరైనా వెంటనే షార్ట్ కట్ సొల్యూషన్ కోసం పరుగులు తీస్తారేమో. వార్నింగ్ మాత్రం ముందే ఇచ్చేస్తా. మీరు చేస్తున్న పనులు, మీరు తీసుకుంటున్న నిర్ణయాలు ఇవన్నీ సేఫ్ అన్న ఫీలింగ్ మాత్రం ఇవ్వవు. ఇంకా 2 నిమిషాలు ఓపిక పట్టండి, మీ ఊపిరి మీద డిస్కషన్ చేద్దాం. మనం బ్రతకడానికి ఏం చేస్తున్నాం? బ్రతుకు అర్థం మర్చిపోతున్నామా? ఒక ఇల్లు కట్టుకోవడానికి భావితరాల జీవితాన్ని నాశనం చేస్తున్నామని మీకు తెలుసా? ఇంట్లో ఫర్నిచర్ కోసం మన శ్వాసని పనంగా పెడుతున్నామని తెలుసా? సౌకర్యాల కోసం ప్రాణ త్యాగం చేస్తున్నామని ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకంటే మీరు బ్రతకడం కాదు, మీరు బ్రతకడానికి కావాల్సిన వాటి ఫ్యూచర్ గురించే ఇన్ని మాటలు చెప్పాల్సి వస్తుంది. మనకు కనిపించని, మనం పట్టించుకునే ఆ వస్తువు, అది మన సర్వైవల్కి మొదటి అవసరం, గాలి. కానీ ఈరోజు పరిస్థితి ఏమిటంటే మనం గాలి కోసం పోరాడుతున్నాం. మరి అది మన తప్పు కాదా? గుర్తించట్లేదంతే. చెట్లు ఆక్సిజన్ ఇస్తాయి, ఇది మనం 3rd క్లాస్లో నేర్చుకున్నాం. కానీ 10th క్లాస్ వచ్చేసరికి ఆ విషయం బోరింగ్ అనిపించింది. కాలేజీకి వెళ్తే అది షెడ్లో పెట్టే నాలెడ్జ్ అయిపోయింది. జాబ్ వచ్చిన తర్వాత అదంతా పనికిరాని చాప్టర్ అయిపోయింది. అంతేగా? మనకి ఏది ఉచితంగా దొరికితే దాని విలువ తెలియదు. ఉదాహరణకి గాలి ఫ్రీగా ఉంది కాబట్టి ఎవ్వరూ థ్యాంక్స్ చెప్పరు. కానీ ఒక్క నిమిషం ఊపిరాగితే మాత్రం అప్పుడే డాక్టర్ ఫీజు, ఆక్సిజన్ సిలిండర్ విలువ తెలుస్తుంది. ఇల్లు, నీళ్లు, తల్లిదండ్రుల ప్రేమ, ఆరోగ్యం ఇవన్నీ ఫ్రీగా దొరికే వరకు సాధారణమే అనిపిస్తాయి. కానీ ఒక్కరోజు ఇవే లేకపోతే అప్పుడు గూగుల్లో సెర్చ్ చేస్తాం లైఫ్ వాల్యూ కోట్స్ ఇన్ తెలుగు అని. మన జీవితం కూడా అలాగే. ఫ్రీగా లభించిన రోజులు లెక్కలోకి రావు, కష్టంగా గడిచిన రోజులే కథలవుతాయి. అంతా రెడీగా ఇస్తే లైఫ్ బోర్ అంటాం, అదే కొంచెం కష్టమైతే నా లైఫ్ చాలా హార్డ్ అంటాం. కాబట్టి గుర్తుంచుకోండి, ఉచితంగా దొరికిన దాన్ని తక్కువ చూడకండి, ఎందుకంటే అదే ఒకరోజు అమూల్యమైనది అవుతుంది. ఒకప్పుడు ఊపిరి ఇస్తున్న చెట్లు ఇప్పుడు మన డెవలప్మెంట్ కోసం నిర్మాణాల ఫౌండేషన్స్గా మారుతున్నాయి. మన అవసరానికి, మన సౌకర్యానికి మనం నరికేసిన చెట్లు రేపు పాఠ్య పుస్తకాల్లో వన్స్ అపాన్ ఏ టైం కథలా కనిపించబోతున్నాయి. మరి ఈ కొరత ఎక్కడికి దారి తీస్తుందో తెలుసా? గ్యాస్ ఏజెన్సీ ఎల్పిజి కాదు, ఆక్సిజన్ సిలిండర్స్ డెలివరీ చేస్తాయి. అది కూడా మంత్లీ ప్లాన్, అన్లిమిటెడ్ డాటా కాకుండా అన్లిమిటెడ్ శ్వాస. మీరెప్పుడైనా సెలబ్రిటీల మెడలో మెరిసే ఈ చిన్న లాకెట్ చూసారా? అవి ట్రెండ్ కాదు, అవి ట్రబుల్స్కి ప్రిపరేషన్. సన్నెట్ లాకెట్ లోపలే టైనీ ఎయిర్ ప్యూరిఫైయర్. కొంత ఉన్నత వర్గం ఇళ్లలో ఇదే రొటీన్, పెద్ద ఫర్నిచర్ కాదు. ఎయిర్ ప్యూరిఫైయర్ వారి సెటప్. బెడ్రూమ్లో 1, హాల్లో 2, కిడ్స్ రూమ్లో సైలెంట్ మోడ్. ఇది వాళ్ళ బ్రీతింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్. కానీ అసలు బాధ ఏమిటంటే రేపటి తరాలు చెట్లు చూడటానికి ఫిజికల్ వరల్డ్లో కాదు, ఫొటోస్లో డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి. టెక్స్ట్ బుక్లో ట్రీస్ ఆఫ్టర్ స్టార్ట్ విత్ దీస్ యూజ్డ్ టు గివ్ ఆక్సిజన్ అని చెప్పాల్సిన రోజు ఇంకా చాలా దూరంలో లేదు. ప్రశ్న ఇప్పుడు ఒకటే, మనం బ్రతకడానికి ఇంత కష్టపడుతున్నాం, కానీ మన ఊపిరి కోసం ఏం చేస్తున్నాం? మిషన్స్ మీద ఆధారపడి జీవించే జనరేషన్ అవ్వాలా, లేక చెట్లు నాటే సివిలైజేషన్ అవ్వాలా? మీరే తెలుసండి. ఒక్క చెట్టు కాపాడితే మనకు ఆక్సిజన్ ఫ్రీ, ఒక్క చెట్టు నరికితే ఆక్సిజన్ ఫ్రీ. మన భవిష్యత్తు, మన గాలి, మన సర్వైవల్ ఇవన్నీ మన చేతుల్లోనే ఉన్నాయి. ఈరోజు తీసుకున్న నిర్ణయం రేపటి ఊపిరిని నిర్ధారిస్తుంది. మనం గాలి కోసం ఎదురు చూడకూడదు, గాలే మన కోసం ఎదురు చూస్తుంది. ఇక్కడ పొలాలు, సిటీస్, బిల్డింగ్స్ గురించి కాదు మన డిస్కషన్. మనం మారితే ఫ్యూచర్ మారుతుంది. సో నెక్స్ట్ టైం మీరు చెట్టు చూస్తే దాన్ని ఆటంకంగా కాదు, మీకు ఇవ్వబడిన సెకండ్ ఛాన్స్గా చూడండి. చెట్లే మీ పొగడ్తలు అడగట్లేదు, అవి ఫ్రెండ్షిప్ బ్యాండ్ కూడా పెట్టుకోవాలని కోరుకోవట్లేదు. కానీ మనం వాటితో ఏం చేస్తున్నాం? చుప్ చుప్ అంటూ నరికేస్తున్నాం. ఇప్పుడు వైఫై స్లో అయిందంటే ఫిర్యాదు చేస్తాం, అప్పుడు గాలి స్లో అయిందంటే కస్టమర్ కేర్కి కాల్ చేస్తాం.
సార్ నా ఊపిరి బఫరింగ్ అవుతుంది అని ప్రాణం విలవిలలాడిపోతుంది. ఇప్పుడంతా వైఫై పాస్వర్డ్ దాచుకుంటాం, అప్పుడు ఎయిర్ ప్యూరిఫైర్ పాస్వర్డ్ దాచుకోవాలి. ఎందుకంటే మీ పొరిగింటి వాడు ఇలా అడుగుతాడు, అన్నా మీ గాలి ఒక 10 నిమిషాలు షేర్ చేస్తారా అని. దొంగతనం కూడా అప్గ్రేడ్ అవుతుంది. మొబైల్ వ్యాలెట్ కాదు, ఎయిర్ ప్యూరిఫైర్ నుండి గాలి దొంగిలించబడుతుందని ఎఫ్ఐఆర్లు నమోదు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. మనమే సృష్టించిన పొల్యూషన్ని మనమే మోటివేషనల్ కోర్సులతో జస్టిఫై చేసుకుంటాం. మన సిటీకి గాలి లేదు, కానీ మన యాటిట్యూడ్కి మాత్రం ఫుల్ ఆక్సిజన్. 2035 ఫ్యూచర్ మూవీ కాదండి, మన బ్రిలియంట్ డిసిజన్స్తో తీసుకెళ్తున్న జెన్యూన్ ఫ్యూచర్. అందుకే ఈ వార్నింగ్ భయం కోసం కాదు, మన బుద్ధిమంతమైన లైఫ్ స్టైల్ని స్మాల్ రిమైండర్ మాత్రమే. లేదంటే భవిష్యత్తు మనని చూసి ఇలా అంటుంది, నీకు గాలి ఇచ్చినా నీకే అర్థం కాలేదు. మన లంగ్స్ 2% ఆక్సిజన్కి వచ్చినా కూడా ఫైన్ అంటూ కాస్త గాలి తక్కువగానే ఉందంటాం. ఫోన్ బ్యాటరీ 20% అంటే మనం వెంటనే ఛార్జర్ కోసం హౌస్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభిస్తాం. సాకెట్ దొరకకపోతే అసలు మనం జీవించలేమన్నట్టుగా డ్రామా క్రియేట్ చేస్తాం. కానీ మన లంగ్స్ 2% ఆక్సిజన్తో స్ట్రగుల్ అవుతున్నప్పుడు జీరో టెన్షన్, బాగున్నాం కదా, కాస్త చెమటలు పడుతున్నాయంటూ యాక్టింగ్ మొదలెట్టేస్తాం. ఫోన్కి రెడ్ అలర్ట్ వస్తే వెంటనే రియాక్ట్ అవుతాం. మన బాడీకి ఇచ్చే రెడ్ అలర్ట్ పట్టించుకోము. ఇక ఒకే మాట, మనం చెట్లు నాటకపోతే ఆక్సిజన్ని కొనాల్సిందే. మనం ప్రకృతిని కాపాడుకోకపోతే మనల్ని మనమే కాపాడుకోలేం. లేదంటే ఫ్యూచర్ ఇలానే ఉంటుంది, మెడలో చైన్, చేతిలో ఫోన్, బ్యాగ్లో ల్యాప్టాప్, కానీ నడుము దగ్గర పర్సనల్ ఆక్సిజన్ బాటిల్తో తిరగాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఆక్సిజన్ కాపాడాలనిపిస్తే 10 మందికి షేర్ చేయండి. అందరికీ చేరాలనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి టాపిక్తో మరోసారి కలుద్దాం. బాయ్ బాయ్.